ఆల్రెడీ 4, 5, 16 ఏ ప్రోగ్రామ్ ముగ్గురు కలిసి ఇవాళ మన మాజీ శాసనసభ్యులు ఇందుర్తి ఈ ప్రాంత గొప్ప నాయకుడు ఆయన 7వ వర్ధంతి బొమ్మ వెంకన్న గారి కార్యక్రమంలో మనం ఉన్నాం. నగరంలో కార్యక్రమంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నూతనంగా మున్సిపల్లో గెలిచినటువంటి కౌన్సిలర్లు, కాంగ్రెస్ సోదరులు, చాలామంది పెద్దలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, బొమ్మ వెంకన్న మన ఉస్నా ప్రాంతానికి ఎన్నో సేవలు చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక మానవతావాది, న్యాయశాఖలో చాలా చదువుకున్నటువంటి, ఎన్నో సంబంధాలు కలిగినటువంటి, ఢిల్లీ దాకా ఆయనకు పరిచయాలు ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపన పడ్డాడు. ఆయన రాజకీయాలలో చురుగ్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం చాలా కలుషిత ప్రాంతంగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంతోమందికి ఇబ్బంది కలిగింది. ఇక్కడ చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి, తాగునీరు రావాలి, కరెంటు, తర్వాత రోడ్లు, తర్వాత విద్యా వ్యవస్థ అన్నీ మనకు ఎటు 50 కిలోమీటర్ల దాకా లేదు కాబట్టి అవన్నీ అభివృద్ధి కావాలని ముందు చూపుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయినా అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం ఉన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చేయించే ప్రయత్నం చేసిండు. తర్వాత పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర, బస్ యాత్ర వల్ల ఈ ప్రాంతం మరి గౌరవెల్లి కానీ, గండిపల్లి కానీ, తోటపల్లి కానీ అలాంటి ఒక చిరకాల వాంఛ ఆనాడు వామపక్షాల ఉద్యమంలో ఒక కొటేషన్ లాగా ఉన్నటువంటి ఆ అంశం పరిష్కారానికి ఒక సుమూహం అయింది. తర్వాత ఇప్పుడు మన శాసనసభ్యులు, మంత్రివర్యులైనటువంటి ప్రభాకర్ అన్న చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా దాన్ని కొంత ముందుకు పోయినా కొంతమంది దాన్ని అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనో, లేకపోతే ఇంకా వేగంగా అయితే బాగుండానో అటువంటి ఆలోచనల మీద చర్చ చేస్తారు. ఏ చర్చ చేసినా అది స్వాగతించాల్సిందే. మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందే. ప్రభాకర్ అన్న పట్టణంలోని మాజీ బొమ్మ వెంకన్న గారు సర్గ్యులైన బొమ్మ వెంకన్న గారి విగ్రహానికి మనం పూలమాల వేసి ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది 7వ వర్ధంతి. మన నుండి బొమ్మ వెంకన్న దూరమై 7 సంవత్సరాలు గడిచింది. ఆయన ఇప్పటిదాకా మన చంద్రు చెప్పినట్టు ఎన్నో అభివృద్ధులు ఉన్నది. అప్పుడు ఇందుర్తి, ఇప్పుడు ఉస్నాబాదు. ఆ దేవుడు దగ్గరికి బొమ్మ వెంకన్న వేయండు. ఆ రూపంలో మరో రూపంలో మనకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ వచ్చింది. నేను చెప్పేది ఏం లేదు, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు బొమ్మ వెంకన్న పేరు పెట్టాలని కోరుకోవడం జరుగుతుంది. ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయిన బొమ్మ వెంకన్న గారి వర్ధంతి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు అందరం కలుపుకొని ఉస్నాబాద్లో ఉన్న నాగారం రోడ్లో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ తన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ప్రింట్ మీడియా మిత్రులకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, బొమ్మ వెంకన్న ఆనాడు ఇక్కడున్న పరిస్థితులను అనుకూలంగా లేని పరిస్థితులలో బొమ్మ వెంకన్న ఇక్కడున్న యువతను పెడదారిన కాకుండా సక్రమైన మార్గంలో నడవాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసిన వ్యక్తి బొమ్మ వెంకన్న గారు. అప్పుడు ఉన్న పరిస్థితులలో సిపిఐ, కాంగ్రెస్ అని అంటేనే కుసాకిని తొక్కే పరిస్థితిలో లేదు ఒక పార్టీకి. అలాంటిది బొమ్మ వెంకన్న ఒకటి అన్నాడు, మనము ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరము కలిసిమెలిసి ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి చెప్పిన నాయకుడు బొమ్మ వెంకన్న గారు. అదే కాకుండా అక్కన్నపేట రోడ్లో, రాంవరం రోడ్లో ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉంటే ఆ కంకర్ రోడ్లతోని ఎంతో ఇబ్బందులు ఉండే. అప్పుడు బొమ్మ వెంకన్న గారు ఎమ్మెల్యేగా ఉండి
ఆ రహదారులు తెప్పించిన మహానాయకుడు బొమ్మ వెంకన్న ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఇక్కడున్న మెట్ట ప్రాంతానికి కరెంటు కొరత బాగా ఉండే అప్పుడు ఒక 5-6 సబ్స్టేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రైతులకు మంచి కరెంటు అందించిన నాయకుడు బొమ్మ వెంకన్న. ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన చాలా పనులు ఉన్నాయి. తన గురించి ఎంతో ఇంకా ఇక్కడ ఉన్న మన వక్తలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బొమ్మ వెంకన్న గారి గురించి ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడాల్సిందిగా మన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ మన దండి లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా, వైస్ చైర్మన్ అయిన మన చిత్తార్ పద్మక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఇందుర్తి మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ, బొమ్మ వెంకన్న గారు పట్టుబిడువని విక్రమార్కుల యొక్క ఇందుర్తి నియోజకవర్గంలో మరి ఈ పేద ప్రజల వెనుకబడ్డ ప్రాంతాన్ని ఆర్నిశలు కృషి చేయాలనే ఆలోచనతోటి మరి ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీరు కానీ విద్యా వైద్య రంగాల్లో కూడా మరి అన్ని రంగాల్లో వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోని దూరదృష్టితోటి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఇక్కడ హుస్నాబాద్ అంటేనే విప్లవాల గడ్డ. మరి అట్లాంటి సమయంలో మరి ఎంతోమందిని ఈ ప్రాంతంలో చైతన్యవంతులను చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి వెనుకబడ్డ ప్రాంతానికి మరి విద్యుత్తు కానీ అన్ని రంగాలలో మరి ప్రజలు ఆర్థికంగా ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, విప్లవాలు లేకుండా మరి శాంతితో ఉండాలనే ఆలోచనతోటి వారి నిరంతరం కూడా ఈ ప్రాంతంలో పోరాటాలు చేసి మరి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేసిన ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ మరి ప్రజల చిరకాల మరి ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బొమ్మ వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమము 7వ సంవత్సరంది మనం జరపడం అనేది జరుగుతుంది. వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుతూ మనము వారి ఆశయ సాధనలో ముందుండాలి. మంచి లీడర్ను మనం కోల్పోవడం అనేది జరిగింది. వారు మన పట్టణాభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. అది ముఖ్యంగా మనకు హుస్నాబాద్ పోస్ట్ మార్టం తీసుకురావడం, ఇదివరకు హుజరాబాద్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. మన పట్టణ ప్రజల కోసం ప్రత్యేక చొరవతోనే వారి ఇక్కడికి మన ప్రజలకి ఇబ్బంది లేకుండా తీసుకురావడం అనేది జరిగింది. అట్లాగే వాటర్ సమస్య గురించి కానీ తాగునీరు గురించి ఎంతో పోరాటం చేసి మన పట్టణాభివృద్ధి చేసిన వారికి మనమంతా రుణపడి ఉన్నామని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు అందరం చొరవతో చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వెళ్ళిపోయింది, పని అయిపోయింది.